హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిణీస్ కిచెన్. ఇవాళ హరిణీస్ కిచెన్లో నూల్కోల్ అనే సీజనల్ వెజిటబుల్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి ఈ పేరు కొత్తగా ఉండొచ్చు. ఈ వెజిటబుల్ మనకి రెయినీ టు వింటర్ సీజన్స్లో దొరుకుతాయి. ఇంగ్లీష్లో దీన్ని కోల్రాబీ అంటారు. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, నూల్కోల్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవన్నమాట. నూల్కోల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వింటర్స్లో దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నూల్కోల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. దీని స్కిన్ని టోటల్గా పీల్ చేసుకోవాలి. చూడ్డానికి టైనీ క్యాబేజ్లా ఉంటుంది. టేస్ట్ కొంచెం క్యాబేజ్ ప్లస్ రాడిష్లా ఉంటుంది. దీని టెక్స్చర్ మాత్రం సేమ్ రాడిష్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం పీల్ చేసుకున్నాక వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఇవి ఉడికేలోపు మనం కర్రీలోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1/2 cup పచ్చి కొబ్బరి ముక్కలు, 8 to 10 పచ్చిమిర్చి, కర్రీలోకి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నూల్కోల్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 tablespoons ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. సడన్గా వీడియో ఆఫ్ అయిపోయింది. ఏం లేదు, ముందు మనము జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాం కదా, అవి వేగాక స్ట్రెయిన్ చేసుకున్న నూల్కోల్ ముక్కల్ని వేసి అందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని వేసి కలిపి ఒక 2 to 3 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. నూల్కోల్కి చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని పచ్చికారంతో చేసుకోవచ్చు, ఎండుకారంతో చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నూల్కోల్లో పచ్చి కొబ్బరి కారం చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 cup పెరుగు వేసి కలుపుకోవాలి. మనం క్యాబేజ్ శనగపప్పుతో కర్రీ చేస్తాం కదా, నూల్కోల్తో అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీని డైరెక్ట్గా కుక్కర్లో వేసి కూడా చేసుకోవచ్చు. టైం కొంచెం సేవ్ అవుతుందన్నమాట. 5 minutes అయిపోయింది కదా, నూల్కోల్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకుంటే నూల్కోల్ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్తో కానీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, నూల్కోల్తో కర్రీ ఎలా చేయాలో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.